2.5 సంవత్సరాల క్రితము ఎలక్షన్లో ప్రచారం చేసినప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్లతోటి కట్టిన కాళేశ్వరం కూలిపోతా ఉంది, మొత్తం కూడా అవినీతిమయమని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పీసీ ఘోష్ కమిషన్ అని 2 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఆ ప్రభుత్వం వస్తే కేసీఆర్ను, హరీష్ రావును, దీనికి సంబంధించిన వాళ్ళని జైలు పంపుతాని చెప్పి ఒక కమిషన్ వేసి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత ఆ కమిషన్ ఆధారంగా, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా హైకోర్టులో ఈ కేసు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి రిపోర్ట్ ఆధారంగా కేసు చేయడం జరిగింది. నిన్న హైకోర్టు దానిపైన స్టే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో కానీ బయట ప్రశ్నించినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు దాన్ని ఆధారంగా కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని అడిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పింది. సిబిఐ ఎంక్వైరీ చెప్పి ఇప్పటి వరకు లేఖ రాయలేదు. యాక్చువల్గా 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు ఆ 3 అంటే కేవలం 9,000 కోట్ల అవినీతి అని కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. 1,00,000 కోట్లని చెప్పి 9,000 కోట్లని చెప్పడము, మరి ఇది ఎంతవరకు సబబని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. యాక్చువల్గా ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పెద్ద తోడు దొంగలు. అవినీతిలో ఒకరిని మించి ఒకరు అవినీతి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మేము కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తాం, ఫోన్ ట్యాపింగ్ మీద, కార్ రేసింగ్ మీద, విద్యుత్ కొనుగోలు మీద, గొర్రెల స్కాము ఇవన్నీ బయట పెడతా ఉంది. కానీ ఇప్పటి వరకు దేని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయలేదు. కారణం ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ దోచుకున్న సొమ్ముల నుంచి దోచుకుంటా ఉన్నాడు. మరి 1,00,000 కోట్లే, ఆ 1,00,000 పైన కోట్లని ఒకరు అంటారు. 9,000 కోట్లని ఎందుకు మీరు ప్రశ్నించారు? దీని మీద సిబిఐ ఎంక్వైరీ కోసం మీరు లేఖ రాయాలని మేము డిమాండ్ చేస్తూ, మొన్ననే కొద్ది రోజుల క్రితం లోక్సభలో మహిళా బిల్లు దిగిపోయింది, మనందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ వాళ్ళు ఏంటిదంటే మహిళలకు ఫ్రీ బస్ ఇస్తాం కానీ చట్టసభలోకి రానియం. మహిళా సాధికారతకు, మహిళల అభివృద్ధికి ఏదైతే భారతీయ జనతా పార్టీ కట్టుబడి అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న మహిళలకు ఈ కాంగ్రెస్, ఆ కూటమి ఏదైతే ఆ బిల్లు పాస్ కాకపోవడానికి కారణమైన
వీరికి తప్పకుండా భవిష్యత్తులో మహిళలందరూ తగిన గుణపాఠం చెప్తారు. తప్పకుండా తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి రెచ్చిపోతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ముందైతే నువ్వు చెప్పిన గ్యారంటీల విషయం పట్టించుకో. 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు అన్నీ ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు పరచక డైవర్షన్ కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాం. ఏమన్నంటే రైజింగ్ తెలంగాణ, $1 ట్రిలియన్ ఎకానమీ 34 వరకు, 2034 వరకట అధికారం ఉంటారు. $1 ట్రిలియన్ అంటే 90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతారు. తెలంగాణ మీ ఐఎస్ఓ మీ తాత సొత్తు అనుకుంటున్నారు. 34 వరకు అధికారంలో ఉంటారు. ఎందుకు నువ్వు చేస్తున్న అవినీతి కోసమా? నువ్వు మహిళలకు 2500 ఇస్తలేరని నీకు ఓటేస్తావు అనుకుంటున్నావా? యువకులకు నువ్వు ఏదైతే యువ డిక్లరేషన్లో నిరుద్యోగులకు 4000 ఇస్తలేవనా? ఈ పీరియడ్స్ బకాయిలు ఉండి అనేక మంది యువకులు ఇవాళ చదువుకు దూరం అవుతున్నారా? నీకు ఓటేస్తారు. ఉద్యోగులు కూడబెట్టుకున్న డబ్బు, దాంతో పెన్షన్తో పాటు ఇచ్చేది నువ్వు ఇస్తలేవని సీనియర్ సిటిజన్ నీకు ఓటేస్తారనే? రైతులు దోశ తింటా ఉన్నారు ఇవాళ తెలంగాణలో. రైతు బీమా కనీసం రైతు బీమా కూడా నువ్వు కట్టలేక ఇవాళ అతివృష్టితోటి అకాల వర్షాలతోటి రైతులు నష్టపోతే ఇటువంటి దిక్కుతోచక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతు భరోసా ఒక్కసారి ఇస్తే 2 సార్లు ఎగురుతున్నాం. బోనస్ సన్నవడ్లకు ప్రతి గింజకి ఇస్తా అని చెప్పి సన్నవడ్లకు అని చెప్పి అది కూడా ఒక్కసారి ఇస్తే 2 సార్లు ఎగురుతున్నాం. రైతు రుణమాఫీ అస్తవ్యస్తంగా. దేనికోసం ఓటేస్తారని 2034 వరకు రైతు ఈ మహిళలకు ఈ మహిళా బిల్లుని అడ్డుకున్నందుక. కాళేశ్వరం ప్రాజెక్టు తోడు దొంగలు, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయను విధంగా ఉంది వీళ్ళిద్దరి వ్యవహారం చూస్తే. అందుకే ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2.5 సంవత్సరాలు అయింది. కనీసం ఇలా దేశంలో ఏ రాష్ట్రమైనా కానీ సిడిపి ఫండ్ ఇస్తారు. సిడిపి ఫండ్ ఇవ్వని 2.5 సంవత్సరాలు అంటే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర కానీ, జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లలో కానీ ఎక్కడ చూస్తే అక్కడ ధర్నాలే. ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు. న్యాయపరమైన డిమాండ్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు మీరు. అందుకే ఇందిరా పార్క్ దగ్గర వెళ్తే 2-3 టెంట్లు ఉంటాయి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రోజే ఏదో డెడ్ లైన్ పెట్టిండ్రు. టీఆర్సీని అమలు పరచాలా, డిఏలని క్లియర్ చేయాలని. ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వం తెలంగాణలో అటు బీఆర్ఎస్ దోచుకుంటే ఆయన జుట్లకెళ్ళి ఈయనెళ్ళి ఇవాళ ప్రభుత్వము ఏదైనా శాంక్షన్ చేస్తే కూడా పనులు చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు వస్తలేరు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ మహేష్ కుమార్ కూడా వస్తాడు,
ఒక ప్రెస్ మీట్ పెడతాడు, లేకుంటే వాయిస్ ఇస్తాడు. అర్బన్ పరిస్థితి ఇంకా అధ్వానం. ఇటు బస్ స్టాండ్ విషయం కానీ, సివిల్ హాస్పిటల్ విషయం కానీ, ఇటు ఐటీ హబ్ ఒక కాల్ సెంటర్ అయిపోయింది. ఇవాళ మున్సిపాలిటీ స్పెషల్ ఫండ్ రాక అధ్వానమైన రోడ్లు, కాంట్రాక్టర్లు ముందుకు రాక పనులు ఆగిపోతా ఉన్నాయి. ఇవాళ కళాభారతి ఆగిపోయింది. మాధవనగర్ దగ్గర బ్రిడ్జ్ నత్తనడక నడుస్తూ ఉంది. ఇవన్నీ మహేష్ కుమార్ గౌడ్కు కనిపించాయి. కొత్త ఆపించుకుంటా పోతాడు అంతే తప్ప, ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా స్పెషల్గా శాంక్షన్ చేయించిన దాఖలాలు లేవు మహేష్ కుమార్ గౌడ్. అందుకే ఏదైతే ఈ కాళేశ్వరం మీద తప్పకుండా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలా, దానికోసం మీరు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు, రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా కేసీఆర్ కానీ, దానికి సంబంధించిన హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఎవరైనా జైలుకు పోవాల్సిందే. భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున ప్రజా సొమ్ము మీరు ఏదైతే దోచుకొని దాచుకున్నారో అవన్నీ కూడా బయటకు తీసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. రాబోయే 28 కానీ 29లో ప్రజలందరూ కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల అవినీతి తప్పకుండా బయటకు తీస్తాం. మరొకసారి మహిళా లోకానికి మీరు మరి ఏదైతే కాళేశ్వరం 9,000 కోట్లని మీరు చెప్పిన ఇవన్నీ అబద్ధపు. ఇప్పటికైనా మీరు క్షమాపణ చెప్పాలా, సరిదిద్దుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.